మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారా? రీసెంట్‌గా పెళ్లయిందా మీకు? ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారా? కొన్ని విషయాల గురించి మీకు కంప్లీట్ అవగాహన అవసరం అనమాట. టు హ్యావ్ ఫాస్ట్ అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. హలో అండి. దిస్ ఈస్ డాక్టర్ అర్చన, ఫర్టిలిటీ కన్సల్టెంట్, నిజామాబాద్. ఫస్ట్ టిప్ వచ్చేసి నో యువర్ ఫర్టైల్ పీరియడ్. అంటే మీ ఓవులేషన్ టైం ఏంటో మీకు తెలిసి ఉండాలి. అండ్ ఎప్పుడైతే మీరు సెక్షువల్ ఇంటర్ కోర్స్‌లో రెగ్యులర్‌గా పాల్గొనాలో మీకు తెలిసి ఉండాలి. సో ఈ ఫర్టైల్ పీరియడ్‌ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము అని ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. సో దీనికి చాలా రకాల యాప్స్ కూడా ఉంటాయండి. యాక్చువల్లీ మీరు గూగుల్ ప్లేలో కానీ యాప్ స్టోర్లో కానీ వెళ్తే, సో ఈ యాప్స్ అన్ని రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి అనమాట. అంటే మీ పీరియడ్ ఒక 28 to 35 డేస్ అట్లా ఉంటే గనక మీరు అప్పుడు మీ ఫర్టైల్ పీరియడ్ని ఈ యాప్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో సపోజ్ మీ లాస్ట్ పీరియడ్ 1st of March వచ్చింది అనుకోండి, ఇప్పుడు పీరియడ్ 28th of March వచ్చింది అనుకోండి, అంటే మీ సైకిల్ అనేది 28 డేస్ లెంత్ ఉండే సైకిల్ అనమాట. సో ఈ 28 డేస్ లెంత్ ఉండే సైకిల్లో ఎగ్ అనేది 14 డేస్ బిఫోర్ ద నెక్స్ట్ పీరియడ్ రిలీజ్ అవుతుంది. అంటే ఎగ్ దగ్గర దగ్గర 14th of March అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ 14th of Marchకి అట్లీస్ట్ ఒక 3 to 4 డేస్ ముందు, ఒక 3 to 4 డేస్ తర్వాత మీరు రెగ్యులర్ ఇంటర్ కోర్స్ చేయాలన్నమాట. 14th అంటే ఒక 11th నుంచి ఒక 17th to 18th వరకు మీ ఫర్టైల్ విండో అనేది పడుతుంది అనమాట. నేను చెప్పినట్టు ఇవన్నీ ఓన్లీ రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి. బట్ వాట్ అబౌట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్? ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న ఆడవాళ్ళు మరి ఏం చేయాలి అని చూస్తే, వాళ్ళ కోసమే ఫాలిక్యులర్ స్టడీ అనేది చేసుకోవాలి వాళ్ళు. అండ్ అదర్వైజ్ ఎల్హెచ్ కిట్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఈ ఎల్హెచ్ కిట్స్లో యూజువల్లీ యూరినరీ కిట్స్ ఉంటాయి. ఇవి ఈ ఎల్హెచ్ కిట్స్లో మీరు ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది ఒక 4-5 డేస్ ముందనే, అంటే ఒక 10th డే ఆఫ్ సైకిల్ ముందరనే అది చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎల్హెచ్ కిట్లో ఒక లైన్ వచ్చిందంటే ఇంకా ఎల్హెచ్ రైజ్ అవ్వలేదు అని, 2 లైన్స్ వచ్చినాయి అంటే ఎల్హెచ్ రైజ్ అయింది అని చెప్పి. సో ఒక్కసారి ఎల్హెచ్ అనే హార్మోన్ రైజ్ అయింది అంటే యూఆర్ అబౌట్ టు ఓవులేట్ ఇన్ ద నెక్స్ట్ 48 hours. అంటే ఒక నెక్స్ట్ 2 డేస్లో మీ ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. సో అప్పటి నుంచి మీరు డైలీ ఆర్ ఆల్టర్నేట్ డే కలిసి ఉండాలన్నమాట. అలానే ఈ ఎగ్ రిలీజ్ ఎప్పుడు అవుతుంది అని కొన్ని బాడీలో కొన్ని సంకేతాలు కూడా ఉంటాయి. లైక్ మీ సర్వైకల్ మ్యూకస్ అనేది ఎగ్ వైట్ కన్సిస్టెన్సీలో థిన్గా వాటరీగా అవుతుంది అనమాట. అండ్ అలానే మీ బేసల్ బాడీ టెంపరేచర్ అంటే బాడీలో ఉండే ఉష్ణోగ్రత కూడా కొద్దిగా పెరుగుతుంది అనమాట. బట్ ఇవన్నీ ఈ సంకేతాలు కూడా అంత కరెక్ట్గా కూడా అందరూ నోటీస్ చేయలేరు అండ్ కొంతమందిలో నోటీస్ అవ్వవు కూడా. సో బెటర్ టు గో ఫర్ ఎల్హెచ్ కిట్స్ ఆర్ ఫాలిక్యులర్ స్టడీ అనమాట, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండేవాళ్ళు. సో మీ ఫర్టైల్ విండో గురించి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ని ఒకసారి సంప్రదించండి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సంప్రదించి మీ ఫర్టైల్ విండో గురించి మీరు కంప్లీట్ అండర్స్టాండింగ్ తెచ్చుకోండి. సో సెకండ్ టిప్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెక్స్. అంటే ఇప్పుడు ఈ ఫర్టైల్ పీరియడ్ అని తెలిసింది కదా, ఈ ఫర్టైల్ పీరియడ్లో మీరు ఎంత ఫ్రీక్వెంట్గా సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేయాలి? చాలా మంది క్వశ్చన్ అడుగుతుంటారు, మేడం మేము 2-3 డేస్కి ఒకసారి చేయాలా, డైలీ 1 or 2 times చేయాలా అని చెప్పి. డైలీ ఆర్ ఆల్టర్నేట్ డే, అంటే డైలీ కానీ రోజు విడిచి రోజు కానీ కూడా చేసినా కూడా సేమ్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సో డైలీ ఆర్ ఆల్టర్నేట్ డే సెక్స్ అనేది మేము రికమెండ్ చేస్తాం అనమాట. అంటే డైలీ కానీ లేకపోతే రోజు విడిచి రోజు కానీ. బట్ డెఫినెట్లీ మీ స్ట్రెస్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు పిల్లలు పుట్టడం కోసం మనము ఇంటర్ కోర్స్ చేయాలి అని స్ట్రెస్ పెట్టుకోవద్దు. సో అందుకే నేను నా పేషెంట్స్కి అయితే నేను ఆల్టర్నేట్ డే సెక్స్ అడ్వైస్ చేస్తాను అనమాట. డైలీ అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే సెక్స్ ద్వారా స్ట్రెస్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. బట్ డెఫినెట్గా మీ మైండ్లోకి ఆ స్ట్రెస్ మాత్రం తీసుకోవద్దు. థర్డ్ టిప్ వచ్చేసి ఏ సెక్షువల్ పొజిషన్లో మీరు ఇంటర్ కోర్స్ చేస్తే మీకు బేబీస్ అనేది తొందరగా పుడతారు అని. ఎనీ సెక్షువల్ పొజిషన్ విచ్ ఇస్ కంఫర్టబుల్ టు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ ఓకే అనమాట. అంటే మీరు మిషనరీ పొజిషన్లో చేయాలి లేకపోతే ఈ పొజిషన్లో చేయాలని ఏమీ లేదు. ఏ పొజిషన్ అయినా సరే పర్లేదు, పెనట్రేషన్ మంచిగా ఉండాలి అండ్ ఎజాక్యులేషన్ మంచిగా ఉండాలి అనమాట. సో ఎనీ పొజిషన్ ఈజ్ ఓకే. ఫోర్త్ టిప్ వచ్చేసి లూబ్రికెంట్స్ ఏమైనా యూజ్ చేయొచ్చా సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు? సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ఫుల్ ఉన్న వాళ్ళకి సో యూజువల్గా ఎనీ లూబ్రికెంట్స్ లైక్ వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ అయినా, ఆయిల్ ఆర్ ఈవెన్ సెలైవా, ఇవన్నీ కూడా హార్మ్ఫుల్ టు ద స్పర్మ్స్ అనమాట. స్పర్మిసైడల్ ఉంటాయి అనమాట ఇవి. సో అవాయిడ్ ఆల్ దీస్ లూబ్రికెంట్స్. రీసెంట్గా కొన్ని హైడ్రాక్సిథైల్ సెల్యులోస్ బేస్డ్ లూబ్రికెంట్స్ అనేవి వస్తున్నాయి అనమాట. అవి మాత్రం కొంచెము స్పర్మ్ ఫ్రెండ్లీ ఉంటాయి. బట్ అదర్వైజ్ టు బీ గ్రాస్గా చెప్పాలంటే అవాయిడ్ ఎనీ లూబ్రికెంట్. ఫిఫ్త్ టిప్ వచ్చేసి పొజిషన్ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్. అంటే ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత ఎటువంటి పొజిషన్లో ఉంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్. సో ఒక పేషెంట్ నా దగ్గరికి నాకు గుర్తుంది వచ్చి, నేను ఆల్మోస్ట్ ఒక నైట్ అంతా అదే పొజిషన్లో ఉన్నాను కింద పిల్లో పెట్టుకొని మేడం, అయినా సరే నాకు రావట్లేదు ప్రెగ్నెన్సీ అని చెప్పింది అనమాట. అసలు అలా చేయాల్సిన అవసరమే లేదు. ఇంటర్ కోర్స్ తర్వాత ఫ్యూ మినిట్స్ వరకు మీరు ఆ పొజిషన్లో ఉంటే సరిపోతుంది. గంటలు లేదా నైట్ అంతా అలాగా పడుకుని ఉండే పొజిషన్లో కానీ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ పిల్లో కానీ అలా నడుం కింద పిల్లో పెట్టుకొని ఎలివేట్ చేసి పడుకోవచ్చు అని కూడా అంటుంటారనమాట. యూజువల్గా
అటువంటివి ఏమీ అవసరం లేదు. స్పర్మ్స్ ఆర్ వెరీ గుడ్ స్విమ్మర్స్ అనమాట. స్పర్మ్స్ అనేవి ఫాస్ట్గా విత్ ఇన్ మినిట్స్లో అవి యోనిలో నుంచి యూట్రస్ లోపలికి, ట్యూబ్స్ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. సో మీరు గంటలు గంటలు పడుకొని ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. 6th టిప్ వచ్చేసి ఏంటంటే, ఇంటర్కోర్స్ తర్వాత వాష్ చేసుకోవచ్చా? ఇంటర్కోర్స్ తర్వాత ఫ్యూ మినిట్స్ వరకు అదే పొజిషన్లో ఉన్న తర్వాత ఖచ్చితంగా మీరు వాష్రూమ్కి వెళ్ళొచ్చు, వాష్ చేసుకోవచ్చు. బట్ సోప్ కానీ, లేకపోతే అదర్ బాడీ వాష్ కానీ, లేకపోతే వెజైనల్ వాషెస్తో కానీ, అటువంటి వాషెస్తో మాత్రం వాష్ చేసుకోవద్దు. జస్ట్ ప్లెయిన్ వాటర్తో మటుకి వాష్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వాష్ చేసుకున్నప్పుడు కూడా ఫ్రంట్ టు బ్యాక్ వాష్ చేసుకోండి. 7th అండ్ వెరీ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి ఏంటంటే అండి, సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత భార్యాభర్తలు కలిసినాక వీర్యం అనేది బయటకు వచ్చేస్తుంది. అలా రావడం వల్లనే నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదని చాలా మంది కంప్లైంట్ చేస్తారు. భార్యాభర్తలు కలిసిన తర్వాత వెజైనాలో సెమెన్తో పాటు ఇంకా చాలా సెక్రేషన్స్, వెజైనల్ సెక్రేషన్స్ కూడా ఉంటాయి. అండ్ సెమెన్లో కూడా స్పర్మ్సే కాకుండా మగవాళ్ళలో ఉండే గ్లాండ్స్ నుంచి కూడా చాలా సెక్రేషన్స్ ఉంటాయి. ఈ సెక్రేషన్స్ అన్నీ కూడా మనం ఇంటర్కోర్స్ చేసిన తర్వాత ఈ సెమెన్ అనేది యూజువల్గా ఈ పార్ట్లో డిపాజిట్ అవుతుంది అనమాట. ఈ వెజైనాలో డిపాజిట్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ నుంచి యూట్రస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ వెజైనాలో డిపాజిట్ అవుతుంది. ఈ వెజైనాలో ఇప్పుడు సెమెన్తో పాటు చాలా వెజైనాలో ఉండే గ్లాండ్స్ నుంచి కూడా సెక్రేషన్స్ ఉంటాయి అనమాట. బేసికల్లీ ఈ సెక్రేషన్స్ అనేవి ఏంటంటే ఇంటర్కోర్స్ అనేది స్మూత్గా అవ్వడానికి, ఫ్రిక్షన్ లేకుండా అవ్వడానికి హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇంత సెక్రేషన్స్ అండ్ సెమెన్ ఇవన్నీ కూడా ఇక్కడ డిపాజిట్ అవుతాయి. అండ్ యాక్చువల్లీ బియాండ్ ఈ పాయింట్ తర్వాత ఇక్కడ సర్విక్స్ ఉంటుంది అనమాట. సర్విక్స్కి ఎక్స్టర్నల్ ఆస్ ఉంటుంది, అంటే చిన్న ఓపెనింగ్ ఉంటుంది అనమాట సర్విక్స్కి. సో ఈ ఓపెనింగ్ ద్వారా అయితే ఈ సెక్రేషన్స్ అన్ని లోపలికి వెళ్ళలేవు. ఇక్కడ దీంతో ఎండ్ అయిపోయినట్టు, ఒక బ్లైండ్ ఎండ్ లాగా అనమాట ఇక్కడ. సో సెక్రేషన్స్ అన్ని ఖచ్చితంగా బయటికే రావాలి. మీరు లేచినప్పుడు కానీ, లేదా నడిచేటప్పుడు కానీ సెక్రేషన్స్ అన్ని ఖచ్చితంగా బయటకు వస్తాయి. దట్ ఈస్ యూనివర్సల్, అది అందరికీ ఉంటుంది అనమాట. బట్ స్పర్మ్స్ మాత్రం వేర్ వెరీ ఫాస్ట్ స్విమ్మర్స్. అవి ఈ ఆస్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి, యూట్రస్ లోపలికి వెళ్ళిపోయి విత్ ఇన్ మినిట్స్ అవి ట్యూబ్స్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తున్న ఎగ్ని కలుస్తాయి అనమాట. సెక్రేషన్స్ అనేవి బయటకు వస్తాయి. దట్ ఈస్ యూనివర్సల్, దట్ ఈస్ న్యాచురల్ అనమాట. సో దాని గురించి మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. అండ్ మై లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసానంటే, ఫీమేల్ ఆర్గాజం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయా అని. అంటే ఆడవాళ్ళలో ఆర్గాజం వస్తే ఆ కాంట్రాక్షన్స్ వల్ల స్పర్మ్స్ ఏమైనా బయటికి ఎజెక్ట్ అయిపోతాయా అని చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. దట్ ఇస్ టోటలీ రాంగ్ అండి. ఫీమేల్ ఆర్గాజమ్స్ అంటే అవి చాలా కాంట్రాక్షన్స్ మినిమల్ గా ఉంటాయి. అండ్ యాక్చువల్లీ ఆ కాంట్రాక్షన్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే స్పర్మ్స్ కి లోపలికి పుల్ చేసే డైరెక్షన్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఆల్వేస్ గుడ్ అండ్ దట్ ఈస్ ఆల్వేస్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ క్విక్కర్ ప్రెగ్నెన్సీ అనమాట. ఆర్గాజం వల్ల, ఫీమేల్ ఆర్గాజం వల్ల మాత్రం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఏమి తగ్గవు. సో ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అవుతారు అనుకుంటానండి. యంగ్ కపుల్స్ మెయిన్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫిజియాలజీ, మీ ఓవులేషన్ కానీ, సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఉండే ఫిజియాలజీ కానీ అన్నీ మీరు తెలుసుకోవాలి. సో మీకు తెలిస్తేనే మీకు ప్రెగ్నెన్సీకి అయ్యే ఇంటర్వెల్ అనేది మీరు షార్టన్ చేసుకోవచ్చు అండ్ క్విక్గా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.